వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఆరు రుచుల అభిరుచే ఉగాది, ఆరు ఋతువుల అనుభూతే యుగానికి ఆది. తీపి చేదుల్లా జీవితంలో ఉన్న కష్ట సుఖాలను పంచుకోవడానికి కుటుంబం ఎప్పుడు తోడుంటుంది. సో ఈ రోజు మనం ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళబోతున్నామో తెలుసా? మేడ్చల్లో ఉన్న అంజలి అక్క ఇంటికి. మరెందుకు లేట్, అక్కడికి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుందామా? కమ్ ఆన్. వచ్చేసాం, వెళ్దాం. కమ్ ఆన్. ఎవరు లేనట్టున్నారే, ఇంకా రెడీ అవ్వలేదు అనుకుంటా. ఈ లోపల పెరట్లో మామిడికాయ చెట్టు ఉన్నట్టుంది, దాని సంగతి చూద్దాం. మామిడికాయలు దెబ్బకుందాం రండి. పెరట్లోకి ఎవరో వచ్చినట్టున్నారేంటి? ఏంటో సౌండ్ వస్తుంది. వావ్ స్వీటీ, నువ్వా? అయ్యో దొరికిపోయానా? మీకు తెలియకుండా మీ ఇంట్లో ఉన్న మామిడికాయలన్నీ తెంపుకుని వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ దొరికిపోయా. ఏం చేయాలి? నాకు అవి కావాలి కానీ అందట్లేదు. ప్లీజ్ హెల్ప్ చేయవా? ఎత్తుకోనా? ఇంత మంచి మామిడికాయ తెంపించావు అక్క, థ్యాంక్ యూ సో మచ్. సరే మామిడికాయ ఇచ్చేసావు, మరి ఇంటికి తీసుకెళ్ళవా? అంజలి నీ కోసం చాలా వెయిట్ చేస్తుంది, అందరూ ఇంట్లో ఉన్నారు, పద వెళ్దాం. కమ్ ఆన్. అక్క చెల్లి ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం. హాయ్ స్వీటీ బ్యూటీ, థ్యాంక్ యూ. ఉగాది శుభాకాంక్షలు. స్పెషల్ గా రెడీ చేసాం మీ బొకే. ఆహా, వెరైటీ బొకే చూసారా? పూలు కరెక్ట్. ఉగాది అంటే ఉగాది, పూలు, మామిడాకులు, వేపాకులు. ఆహా, వేప పూలు అండ్ ఫేవరెట్ మన మామిడికాయ. మీకు తెలుసా, ఇందాక నేను మీ తోటలో ఒక మామిడికాయ తెంపేసుకున్నాక. అవును స్వీటీ దొంగ, నువ్వు అంత దొంగతనంగా కాయ కోసావు కదా, అంత స్వీటీ ఇది కూడా ఎంత స్వీట్ గా ఉంటుంది ఒకసారి చూడు. స్పెషల్ గా తీసుకొచ్చావు. ఇది పుల్లగా కదా ఉంటుంది. ఫినిషింగ్ టచ్ స్వీట్ కదా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఫైనల్ టచ్ మగ్గిన తర్వాత ఉంటది, మస్తు ఉంటది స్వీట్. చెయ్యాల్సిందే, రంగులోకి వస్తుంది స్వీటీ. అది నేను దాచిపెట్టుకుని మగ్గిన తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకొచ్చి అప్పుడు మీ ముందు తింటా. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మర్చిపోకుండా ఫోన్. సరే సరే. సో ఇందాక నుంచి మీకు చెప్తున్నా కదా, మా డార్లింగ్ అంజలి అక్క ఫుల్ యాక్టివ్గా ఉన్నారు కదా. ఇంకెందుకు లేట్, మరి మన ఫ్యామిలీని పరిచయం చేయాలి కదా. ఓకే, కన్ఫర్మ్ చేసేసేయండి. నీలిమ నీకు ఎలాగో తెలుసు కాబట్టి ఇంకొక ఫ్రెండ్ పరిచయం చేస్తున్నా, పావని. హాయ్, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. శిరీష, తిన పేరు శిరీష. హాయ్, నా పేరు శిరీష. హాయ్ శిరీష, థ్యాంక్ యూ, విష్ ద సేమ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నమస్తే అత్తయ్య గారు, బాగున్నారా?
ఉగాది శుభాకాంక్షలు. ఎంత అందంగా ఉన్నారో మా బామ్మగారు. అబ్బో అసలు మా బామ్మగారు ఇప్పుడే ఇంత అందంగా ఉండుంటే అప్పుడు ఇంకెలా ఉండుంటారు. సూపర్ అసలు మీరు. అర్చన. హాయ్, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్ కవిత. హాయ్ హాయ్ స్వీటీ, హాయ్ కవిత గారు. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మమత. మమత గారు మీరు నా వెనకాల ఎందుకు హాయ్ దాక్కున్నారు? స్వీటీ, నేనేం దాచుకోలేదు, నిన్నే చూస్తున్నా నీ పక్క నుండి. నా పక్కనుండే నా వెనుకుండి దాక్కున్నారు మీరు. లేదు స్వీటీ, హ్యాపీ ఉగాది ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. చాలా అందంగా ఉన్నావు నువ్వు. అబ్బా బట్టర్ వేస్తున్నారా నాకు బాగా? లేదు లేదు, బట్టర్ వేయట్లేదు, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్ శారద గారు. హాయ్ అసలు హాయ్, ఫుల్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు మీరు కూడా. అక్కడ ఆవిడొకరు, ఇక్కడ మీరు ఒకరు. బ్యాచ్ కి ఒకళ్ళు ఉండాలబ్బా, కాకపోతే ఈ బ్యాచ్ కి ఇద్దరు ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు? చూస్తేనే అర్థం అవుతుంది. అబ్బా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ రమ. హాయ్ స్వీటీ. హాయ్ రమ గారు. మీ మెళ్ళ ఉన్న చైన్ నాకు చాలా బాగా నచ్చింది. తీసుకోండి, మీకన్నా ఎక్కువనా? నిజంగా వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. స్వీట్ గా ఉన్నారు మీరు. అబ్బా థ్యాంక్ యూ. ప్రత్యూష. హాయ్ స్వీటీ, హాయ్ ప్రత్యూష. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో అది మా అక్క అంటే అలా అలా అందరినీ పరిచయం చేసావు. మరి మన ఆడియన్స్ కి విష్ చేయాలి కదా, విష్ చేసేద్దామా? ఖచ్చితంగా. ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అది సూపర్, చాలా బాగా వచ్చింది. అదే మన సౌండ్ అంటే. అక్క పండగ రోజు చెల్లి ఇంటికి వచ్చింది. ఏంటిదక్క స్వీటీ, మా బ్యూటీ ఇంత, ఈ బ్యూటీ కోసం ఇంత మంది ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు నీ కోసం. సో నీకు ఇంత స్వీట్ గా స్వీట్ పెట్టనా? పండగ రోజు నోరు తీపి చేయనా నేను? ఇదిగో రెడీ. వావ్, నీ కోసం పాయసం చేసాం. పాయసం చేసావా అక్క నా కోసం? సరే నేను టేస్ట్ చేసుకుంటా. నేను మీ బొక్కెల్లో పెట్టుకుని తింటా. థ్యాంక్ యూ. సో నా కోసం మా అక్క పాయసం చేశారు. మరి టేస్ట్ చేయబోదు ఎలా? టేస్ట్ చేసేద్దామా? షుగర్ తక్కువైందా, స్వీట్ తక్కువైందా స్వీటీ నీకు? స్వీట్ తక్కువ. సరిపోయిందా? అసలు ఎంత బాగా చేసావు తెలుసాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. అయ్యో. సో అక్క నాకు ఈ పాయసం ఒక్కటేనా? ఉగాది పచ్చడి ఏది ఉంది, షడ్రుచుల సమ్మేళనం నీకు చూపించాలి కదా. కదా, అది నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది. ఆహా. ఆ రుచే వేరు. ఈసారి ఛాన్స్ నాకు ఇచ్చారనమాట. ఎస్ అక్క, ఇప్పుడు మనం పచ్చడి చేయబోతున్నా. అవును, ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి. ఆహా, ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టేసావు. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చెప్పేసి మనం స్టార్ట్ చేసేద్దాం. షడ్రుచుల సమ్మేళనం కదా, అంటే 6 రుచులు: ఉప్పు, పులుపు, తీపి, కారం, వగరు, చేదు. అది 6 రుచులు వచ్చేసాయి. 6 రుచులు వచ్చేసినాయి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ముందు తీపి తీసుకుందాం, ఏదైనా తీపితో. సో తీపి అంటే బెల్లం వేసుకుంటున్నాం మనం. వగరు, చేదు రెండింటికి పూత. వేప పువ్వు. అండ్ నెక్స్ట్ మామిడి పులుపు. మామిడికాయ ముక్కలు ఫర్ పులుపు. అండ్ నెక్స్ట్ ఉప్పు. మళ్ళీ ఎక్కువ అవుతుంది అందుకని. తర్వాత కొబ్బరి పొడి, తురిమింది. తురిమిన కొబ్బరి పొడి కొంచెం. ఓకే. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ చింతపండు రసం. ఫైనల్.
ప్రసాదం పట్టినట్టు పట్టాలా మామూలుగా? మీకు ఎలా అంటే అలా, ఇది మొత్తం కావాలంటే ఇచ్చేస్తాను. ఓకే, కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ. స్వాహ. ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల సమ్మేళనం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీలాగా స్వీట్ గా ఉంది, స్వీటీగా ఉంది. థ్యాంక్ యూ. దొంగిలించిన మామిడికాయనా ఇది? కాదా? అదే కదా. అయితే ఇంకా స్వీట్ ఉంటుంది. అది కానీ నాకైతే నిజంగా చాలా 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 బాగా నచ్చింది. నేను ఈ ఒక్క పచ్చడి తినడం కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తుంటాను, కానీ ఈసారి ఉగాది మా అక్కతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మాకు ఇంకా హ్యాపీగా ఉంది నీతో సెలబ్రేషన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనా? చెల్లి ఉగాది పచ్చడి పెడితే అయిపోతుందా? ఎంటర్టైన్మెంట్ ఏది? టేస్టింగ్ ఫుడ్ ఏది? అన్నీ ఉన్నాం కదా, అన్నీ చేస్తాం. మరి వెళ్ళిపోదామా? వెళ్దాం. సో ఇప్పుడు మనం షడ్ రుచులు ఉన్న ఉగాది పచ్చడి టేస్ట్ చేసేసాం కదా, మరి మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామా? సో లెట్స్ గో టు మెయిన్ కోర్స్. ఆహా, అంత టేస్టీ ఉగాది పచ్చడి తిన్న తర్వాత, అంత ట్రెడిషనల్ ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ట్రెడిషనల్ ఫుడ్ పెట్టావు నాకు. కానీ నిజంగా అలా ప్లేట్ మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసా అక్క? సో ఇట్స్ టేస్టింగ్ టైం. బా, అందరు ప్లేట్లు ఇంకనే చూస్తున్నారు, ఎంత ఆకలి మీద ఉన్నారో అందరూ. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బొబ్బట్టు. సో మరి బొబ్బట్టు ఎవరు చేశారు? నేను. మా అర్చన గారు ఓవర్ ఎక్సైట్ అయిపోయి దీన్ని ఇంత సన్నగా చేశారు. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో? నేను ఎక్కడ చూసినా బొబ్బట్టు కొంచెం లావైన ఉండేది, ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్ చూస్తున్నా. అవి పప్పు బొబ్బట్లు, ఇవి హల్వా బొబ్బట్లు, సన్నగా ఉండాల. ఆహో, సో ఈరోజు మనం కొత్త వెరైటీ ఆఫ్ బొబ్బట్టు టేస్ట్ చేయబోతున్నాం. ఓకే, సో వీఆర్ టేస్టింగ్ ద బొబ్బట్టు. మన వెరైటీ బొబ్బట్టు చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంది. అందరు కొట్టేశారు, సూపర్. సో నెక్స్ట్ వీ హ్యావ్ పులిహోర, ట్రెడిషనల్ ఫుడ్. ఎవరు? నేను. మీరేనా? ఆహా, ఇదేంటి మామిడికాయ పద్ధతి దీంట్లో? పులిహోర కదా, మామిడికాయతోనే చేసిన అంటే పులిహోర కాబట్టి మామిడికాయ ముక్కలు వేసాను. వేసాను. ఎవరైనా తురిమేస్తారు కదా. ఓన్లీ పైన తెలియడానికి కోసం, తింటే టేస్ట్ తెలుస్తుంది. ఓహో, చూడడానికి కోసం పైన అది. చూడడానికి కోసం పైన, టేస్ట్ చేయడానికి లోపల. పైన కాజు, పప్పులు, డ్రై ఫ్రూట్ ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నట్టున్నారు మీరు. పులిహోరలో కూడా డ్రై ఫ్రూట్ చేసేస్తున్నారు. దాన్ని చూస్తే తినాలనిపించేలాగా. ఇంతకి నాకు జీడిపప్పు వచ్చింది. అక్క నీకు వచ్చిందా? నాకు రాలే చెల్లి. నీకు జీడిపప్పు వచ్చిందా? నీ దొంగిలించినట్టు తిరగంగానే. అమ్మో అక్క, నేను నీకు దూరం ఉంటా. నా జీడిపప్పుది. ఇది తూచు, నా జీడిపప్పు తినేస్తున్నారు మీరు. మీకు వచ్చింది ఒకటి, మీరు వచ్చిందండి. అది అటుపక్కది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి బావా, ఎప్పుడు మా అక్క దగ్గర ఉండి తినకు. సో విల్ టేస్ట్ మామిడికాయ పులిహోర విత్ జీడిపప్పు. సూపర్. అసలు సమ్మర్ స్టార్టింగ్ అని చెప్పి అందరు మామిడికాయలతోనే చేస్తారు కదా. ఉగాది స్పెషల్. అది అంటే ఉగాది అంటే సమ్మర్ వస్తుంది కదా, ఉగాదితో స్టార్ట్ అవుతుంది అది. సో బిర్యానీ మా కవిత గారు చేశారు కదా. సో ఎస్, వెజ్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసేద్దామా? దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అలా ఉంది. దమ్ దమ్ సూపర్ చేసింది కవిత. అదే నా రివ్యూ కూడా ఇలా చెప్పేస్తాయి. అలా ఎంత ఒక్క మామిడికాయ తీసేసుకున్నందుకు నా రివ్యూలు కూడా మీరు తీసేసుకుంటారా? అంతే కదా మరి. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ అదిరిపోయే టేస్ట్ ఉంది. నాకు చాలా 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 బాగా నచ్చింది. నేను ఇలా తింటానే ఉంటాను, మీరు అలా చూస్తుండండి. ఇంటికి చుట్టాలు వస్తే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. అవును కదా. వేర్ ఈస్ ద ఎంటర్టైన్మెంట్? ఉంది కదా. సో ఫస్ట్ మన ఎంటర్టైన్మెంట్ లో ఇందాటి నుంచి అక్కడ
చాలా సైలెంట్ గా ఉన్నారు. పింక్ కలర్ ఓని వేసుకుని ఇంత అందంగా రెడీ అయ్యారు. ఎందుకంత సైలెంట్ గా నుంచున్నారు? డాన్స్ చేసి అందరినీ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దామని. అదే. సో ఏం చేస్తారు అని అడగబోయాను. సో డాన్స్ ఏం చేయబోతున్నారు? సుకుమారుడు మూవీలో నీలాకాశంలో డాన్స్ అయిపోతుంది. సో మా డార్లింగ్ అక్క రెడీగా ఉన్నారు డాన్స్ చేయడానికి. మరి చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. చూసారా? ఆపట్లేదు, అంత బాగా చేశారు మీరు. ఇంతకి మీ సుకుమారుడు కనిపించాడా? అవునా? కనిపించాడా అని అడుగుతున్నా. నాకు ఆల్రెడీ కనిపించింది ఫస్ట్. అవునా? ఎక్కడ? ఇక్కడ. అక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అక్క, ఇప్పుడు నీ టాలెంట్ మొత్తం బయటకు తీసి నన్ను ఎంటర్టైన్ చేయవా? ఖచ్చితంగా Okay, start ఖచ్చితంగా. please. కొన్ని జంతువుల అరుపులు ఎట్లా ఉంటాయో చూపిస్తాను. ఓకే. కుక్కని మంచిగా ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని కొడితే ఎలా ఉంటుంది? నెక్స్ట్, కుక్కకి కోపం వస్తే ఎలా ఉంటుంది? గుర్రం కూడా అంటది కానీ గుర్రని. నెక్స్ట్, మేక. తర్వాత అంత బరువులు మోసే గాడిద గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. గాడిద తెరుపు. నాలాంటి దాన్ని చూస్తే ఇంకా గట్టిగా అరుస్తుంది. అమ్మ, ఈమెను కూడా ఎక్కడ మొయ్యాలా అని. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అసలు మా అక్క అంటే మా అక్కే బాగా అబ్జర్వ్ చేసినట్టున్నావు దగ్గరుండి. ఖచ్చితంగా అది అరుస్తుంటే ఇలా వెళ్ళి నేను ఎందుకు అరవకూడదు అని ఫీల్ అయ్యా. అదే. సూపర్. ఇంట్లో ఇట్లాంటివి అరవరు కదా మా బావగారి మీద. కోపం వస్తే అరుస్తా, కరుస్తా కూడా. మా అక్కతో జాగ్రత్త బావగారు ప్లీజ్. ఎనీవే సూపర్. అండ్ నెక్స్ట్ ఎవరు? స్వీటీ, నీకోసం ఒక పొడుపు కథ వేస్తాను. ఆహా. నేను వేస్తాను, మీరు విప్పాలి. ఓకే, నేను ట్రై చేస్తాను. ఎంత ముందుగా సింగారంగా అడుగుతున్నారు. స్టార్ట్ ప్లీజ్. చెయ్యని కుండ, పొయ్యని నీరు, వెయ్యని సున్నము, కానీ తీయగుంటుంది స్వీటీ లాగా. చెప్పండి. అలా తీయకుంటుందా? నన్ను ఎప్పుడైనా టేస్ట్ చేశారండి మీరు పొరపాటున? అంటే మౌత్తో టేస్ట్ చేయని అవసరం లేదు, కళ్ళతో. చూపు అబ్బా. ఉంటుంది. అబ్బా. ఒకసారి మళ్ళీ చెప్పండి. చెయ్యని కుండ, పొయ్యని నీరు, వెయ్యని సున్నము, మ్మ్. తీయగా ఉంటుంది. ఏముంటుంది అంత తీయగా? కొబ్బరి నీళ్ళు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మన ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్. అసలు అందరు కొట్టేసావు అక్క. అందరు కలిసి ఒకసారి బాధపడ్డాను. నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు. సో ఇంత చేసిన మా అక్కలిద్దరికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఖచ్చితంగా. పండుగ రోజు వచ్చి ఏమి ఇవ్వకపోతే ఎలా? సో మీకు గిఫ్ట్ కావాలంటే నా కోసం ఏదో ఒక టాస్క్ చెయ్యాలి. సో ఏం చేస్తారు? మిమిక్రీ డాన్స్ ఏదైనా. డాన్స్. ఓకే. ఓకే. సో మా అక్కలిద్దరు గిఫ్ట్ కోసం డాన్స్ చేయబోతున్నారు. చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు.
వేసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా బులుగు సొక్క వేసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా సో మా నుంచి మా అతిథి నుంచి మా అక్కకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా డాన్స్ చేశారు, ఆ ప్రాపర్టీని మీరు బాగా యూజ్ చేశారు కదా. సో మీరు అంత బాగా ఖర్చీఫులు యూజ్ చేసేసరికి మీకు ఒక ఖర్చీఫ్ సెట్ ఇచ్చాము అనమాట. అబ్బాయిలో ఫీల్ అవ్వాలి, అమ్మాయిలో ఫీల్ అమ్మాయిలాగా ఫీల్ అవుతూ ఇలా అలా డాన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ బ్యూటీ. మై లేడీ రౌడీ అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ ఇచ్చేద్దామా? సో అక్క హియర్ కమ్స్ యువర్ సెకండ్ గిఫ్ట్. సర్ప్రైజ్ ఓపెన్ చేసేద్దామా? సూపర్బ్. అసలు మా అక్కకి చిన్నప్పటి నుంచి మెడల్స్ ట్రోఫీస్ బాగా వచ్చినట్టున్నాయి, అందుకని ఇలా పట్టుకుని క్లోజ్ ఇస్తున్నారు. ఎనీవే సూపర్బ్, థ్యాంక్ యూ. మరొకసారి మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో చూసారు కదండి, ఇది ఈ వారం ఉగాది స్పెషల్ అతిథి. వచ్చే వారం మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే టేక్ కేర్, బై.